తగ్గించాలి పెరుగుతున్న ధరల్ని వెంటనే పెరుగుతున్న ధరల్ని వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ పెరిగిన ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా ధరలను నియంత్రించాలనేటువంటి లక్ష్యంతో భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మూడోసారి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతూ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టే పరిస్థితి వస్తూ ఉన్నది, ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ విమానాశ్రయాలు కానీ, నావీలు కానీ, అట్లాగే బిఎస్ఎన్ఎల్ కానీ, పోస్టల్ కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థనైనా ఇలా గుత్తాధిపత్య కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నది. ఇవాళ సింగరేణి ఇది ప్రజల ఆస్తి, జాతీయ సంపద, ఈ సంపదనంతా కూడా కొల్లగొట్టేటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నారు. ఇవాళ ధరలు నియంత్రించేటువంటి పరిస్థితి లేదు. ఈ ధరలు నియంత్రించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలలో భాగంగా దీన్ని చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇలా కనీస వేతనాలు అమలు పరిచే దాంట్లో కూడా చిత్తశుద్ధిగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల పట్ల ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఆరోగ్యకరమైనటువంటి ఒక్కరోజు తిండి తినలేనటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నది. కనుకనే ఇవాళ నరేంద్ర మోడీ వారు చేస్తున్నటువంటి పరిపాలన సంపన్నులకు ఆమోదయోగ్యంగా ఉన్నది తప్ప బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ పరిపాలన కొనసాగుతలేదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్నటువంటి రాజ్యాలు ఏర్పడినప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దాన్ని విస్మరించింది. ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ వివిధ రాష్ట్రాలలో వాళ్ళ ఆధిపత్యాన్ని పెంపొందించుకోవడం కోసం రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళను అణిచివేసేటువంటి ప్రక్రియకు పూనుకుంటుంది. రాష్ట్రాల హక్కులను గుంజేసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నది. ఈ నేపథ్యంలో అధిక ధరలను నియంత్రించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి ఇది గుర్తింపు చేయడం కోసమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల ఆఫీసుల ముందు సిపిఐ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇది మొదటి మెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తెలంగాణను సాధించుకోవడం అనేక మంది విద్యార్థులు, యువజనులు ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ పేద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పి, మరి అదేవిధంగా పేదలకు రేషన్ కార్డు మీద నిత్యావసర సరుకుల వస్తువులు ఇవ్వాలని చెప్పి, ఈరోజు రైతులు పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అచ్చాదీన్ ఆయాదీన్ అని చెప్తూ ఇవాళ పేద ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి, ఇలా కార్పొరేట్ శక్తులకు, ఇలా బల వ్యాపారులకు ఇలా ఊడియం చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని చెప్పి ఇలా సామాన్యులు ఇలా కొనలేనటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇలా కూరగాయలు కావచ్చు, ఇలా పప్పులు కావచ్చు, మంచి నూనె కావచ్చు, ఇలా ఏ వస్తువు కొందామన్నా ఇలా అది ఆకాశాన్ని అంతా ఉన్నాయి. ఇలా సామాన్య ప్రజలు బతకాలన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించి మరి సామాన్య ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా, అదేవిధంగా ఇలా పెట్రోల్, డీజిల్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి మరి దాన్ని కూడా తగ్గించాలని చెప్పి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అన్ని బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అందే విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం.